ఎఫెక్ట్ గట్టిగా పడినట్టుంది కదా. బంగారు షాప్ వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు. స్వర్ణకారులు అందరికీ కూడా సమస్య కిందే మారింది. ఎంతమంది ఉంటారు సార్ ఓన్లీ గోల్డ్ మీద డిపెండ్ అయి ఉన్నవాళ్ళు? గోల్డ్ మీద డిపెండింగ్ అయిన వాళ్ళు అప్రాక్చువల్గా 2 లక్షల మంది ఉన్నారండి. ఇది 2 లక్షల మంది? 2 లక్షల మంది ఉంటారండి. బంగారం అనేది లేడీస్కి ఒక ఎమోషన్ అండి. మగవాళ్ళకి ఏంటంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్కి ఒక మంచి ఛాయిస్. ఇప్పుడు నేను ₹1,00,000 పెట్టి మీ దగ్గర కట్టు బంగారం కొన్నాను అనుకోండి, రేపు నాకు వద్దు అనుకుంటే ఈ ₹1,00,000 ఎంత వస్తుంది? ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఒక నక్లిస్ కొనుక్కోవాలనుకున్నారు. 10 గ్రామ్స్ వేస్టేజ్ వేరు, 80 గ్రాములు ఐటమ్ వేరు, దానికి స్టోన్స్ కి బీట్స్ కి అయ్యే ఛార్జెస్ సపరేట్. ₹1,00,000 పెట్టాను పెట్టుబడి మీ దగ్గర, నాకు డబ్బులు రేపు అవసరం అవుతాయి. ఇది బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కుదువ పెట్టాలని వెళ్తాం. అతను ఎలా లెక్క కట్టాడు? వాళ్ళు లోన్లు తాకట్లు ఎవరండి? 2 years బ్యాక్ అప్పుడు గోల్డ్ రేటు మీ దగ్గర ఒక ₹1,00,000 అయింది అనుకోండి, ఇప్పుడు 1 yearకి పెద్ద పెరిగింది, కానీ ఆ రోజు రేట్ ప్రకారం మీ డబ్బులు మీరు ఇస్తారు. ఇక్కడ మేము పాడిన వాడేదంతా కూడా 24 క్యారెట్ గోల్డే వాడుతున్నాం. బంగారం ఏదైతే ఉందో బెంకం ఎక్కువ ఉందనుకోండి, రాగి మెత్తన, బంగారం బెంకం ఎక్కువ, రాగి ముందు సాగిపోద్ది, బంగారం అక్కడే ఆగిపోద్ది. పడినట్టుంది కదా. వీళ్ళంతా ఎఫెక్ట్ అయిపోయారు. అందుకోసమే దీనికోసం ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలు చేశారు. ఏం చేసినా సరే ఇంకా ఆయన మాట ఏదైతే ఉందో అది ఇంకో 1-2 months అయితే ఉంటుందని. అంటే గోల్డ్ షాప్ వాళ్ళు అయితే విజయవాడలో దాని మీద నిరవాధిక నిరసన కార్యక్రమాలు కూడా చేయాలని అనుకుంటున్నారంట. ఆంధ్ర రాష్ట్రం మొత్తం అందరూ కలిపి ర్యాలీ చేసి నివేదికలు ఏవైతే ఉన్నాయో కలెక్టర్కి ఇచ్చుకున్నారు. తప్పట్లేదు. బట్ కాకపోతే ఏంటంటే కొంత రిలీఫ్ ఏ రకంగా వెళ్తుందని అంటే, బంగారం వేరు, మా దగ్గరికి వచ్చేటోటికి ఇది కట్టు బంగారం కాబట్టి. మీకు కొంచెం ఇది మీకోసం స్టేట్మెంట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది కదా. లేదండి, ఎఫెక్ట్ మా మీద కూడా ఏ రకంగా పడుతుందని అంటే, కట్టు బంగారం అయినా బంగారమే కదా, బంగారంతో కొంటున్నాం కాబట్టి అది బంగారం అన్న ఫీలింగ్ లోనే ఉండిపోవటం వల్ల మా మీద కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయితే పడుతుంది. బట్ కాకపోతే నాకు బేసిక్ అండి, అంటే నాకు ఇది ఈ డిఫరెన్సెస్ ఏంటి యాక్చువల్గా కట్టు బంగారానికి మధ్య అదేం తేడా? అది రోల్డ్ గోల్డ్ అంటారు, ఇదేనా? ఇది రోల్డ్ గోల్డ్ కాదండి. రోల్డ్ గోల్డ్ అంటే రోల్డ్ గోల్డ్ అని అంటే పూర్తిగా మెరుగు. అంటే ఏంటనంటే ఒక బంగారం పెయింట్ లాంటి దాంట్లో మెరుగు ఉంచడం వరకే అది. ఇది ఏంటనంటే పైన బంగారం పెట్టడం. అంటే ఇప్పుడు 916కి దీనికి తేడా ఏంటంటున్నారు, బంగారానికి దీనికి తేడా ఏమంటానంటే, బంగారం అనేటోడికి మీకు 22 క్యారెట్లు, 20 క్యారెట్, 18, 14, 12 క్యారెట్ అని చెప్పి 9 క్యారెట్ అని చెప్పేసి బంగారం ఉంటుంది. ఎందుకు అని అంటే దానిలో బంగారం అండ్ రాగి 2 కలిపి మిక్సింగ్ చేయటం వల్ల ఇది ఇంత టచ్ అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుందని అంటే, ఒక 10 గ్రాముల దగ్గర ఉన్న ఐటమ్కి మేము దానికి సఫిషియెంట్గా 1 గ్రామ్ మాత్రమే పైన ఒక లేయర్లా ఇస్తున్నాం, ఒక షీట్లా ఇస్తున్నాం. కాబట్టి ఇది క్యారెట్ బంగారంతో కంపేర్ కాదు. అందుకని బంగారం వేరు, కట్టు బంగారం వేరు పూర్తిగా. బంగారం అనేది లేడీస్కి ఒక ఎమోషన్ అండి. మగవాళ్ళకి ఏంటంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్కి ఒక మంచి ఛాయిస్. ఇప్పుడు నేను ₹1,00,000 పెట్టి మీ దగ్గర కట్టు బంగారం కొన్నాను అనుకోండి, రేపు నాకు వద్దు అనుకుంటే ఈ ₹1,00,000 ఎంత వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వెస్ట్మెంట్ అన్నారు చూసారా, అక్కడ ఆ పాయింట్ దగ్గర ఒక క్లారిటీ ఇద్దాం. ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఒక నక్లిస్ కొనుక్కోవాలనుకున్నారు, ఎవరో వాళ్ళ కూతురికి. అది వచ్చేటోడికి ఆ మోడల్ వెళ్ళి సెలెక్టింగ్ చేసుకుంటే అదొక 80 గ్రాములు ఉంది దాని వెయిట్ వచ్చేటోడికి. 80 గ్రాములు దాని వెయిట్ ఉంది. దానికి అయ్యే వేస్టేజ్ ఏదైతే ఉందో 12% అంటారు, 15 అంటారు, 18 అంటారు. మేబీ మనం తక్కువే చూసుకుందాం, 12% చూసుకుందాం. 12% వేస్టేజ్ అని అంటే ఎన్ని గ్రామ్స్ అయింది? అప్రాక్సిమేట్గా 10 గ్రామ్స్ అన్నది వేస్టేజీ కింద పోయింది. అక్కడ 10 గ్రామ్స్ వేస్టేజ్ వేరు, 80 గ్రాములు ఐటమ్ వేరు, దానికి స్టోన్స్కి బీట్స్కి అయ్యే ఛార్జెస్ సపరేటు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఆ 10 గ్రామ్స్లోనే ఈ 80 గ్రాముల ఐటము నేను ఇచ్చేస్తున్నా పూర్తిగా, అలాగే ఇంక్లూడింగ్ బీట్స్ అండ్ స్టోన్స్ కలిపి. ఇక్కడ ఏమైందని అంటే 10 గ్రామ్స్ వేస్టేజ్ ఇవ్వాలి, స్టోన్స్కి కట్టాలి, బీట్స్కి కట్టాలి, దానికి అయ్యేదానికి. ఇక్కడ మేమేం చేస్తున్నాం, 10 గ్రామ్స్లోనే స్టోన్స్ ఇచ్చేస్తున్నాం, బీడ్స్ ఇచ్చేస్తున్నాం, అన్ని ఇచ్చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ ఈ 80 గ్రాములు ఉంది చూసారా, దానికి పెరిగిద్దండి. అది బంగారం 80 గ్రాములు. 80 గ్రాములు బంగారానికి మీరు కొనుక్కున్నారు కాబట్టి ఇవాళ రోజున 15,000 ఉంటే రేపు పొద్దున 25,000 అయిందనుకోండి, అది ఇన్వెస్ట్మెంటే. కానీ వేస్టేజీ పెరగదు కదండి, ఆ రోజే పోయింది.
ఆ 10 గ్రాముల వేస్టేజీ ఆ రోజే పోయింది, తిరిగి రాదది. ఇంకా వేస్టేజీ పెరగదు. ఇప్పుడు నేను ₹1,00,000 పెట్టి ఈ 10 గ్రాములు ఆర్నమెంట్, ఈ ఆర్నమెంట్ అదే సార్ ఈ 10 గ్రాములు నా దగ్గర కొనుక్కున్నారు కదా, ఈ 10 గ్రాములు వచ్చేటోడికి మీకు ఎంత కాస్ట్ అయింది? ₹1,50,000 కాస్ట్ అయింది. దీనిలో 90,000 అంటే 60% ఏదైతే ఉందో మీరు ఎప్పుడు వద్దనుకున్నా మీకు క్యాష్ రిటర్న్. అక్కడ పూర్తిగా 10 గ్రాములు వేస్టేజీ కింద పోయింది, కానీ అదే 10 గ్రాములు ఇక్కడ పెట్టి 1,50,000 పెట్టి నా దగ్గర కొనుక్కున్నారు కాబట్టి తిరిగి 60% క్యాష్ రిటర్న్ వచ్చేసింది. నా దగ్గర ఐటమ్ కొనుక్కోకర్లా, ఎక్స్చేంజ్ చేసుకోకర్లా, ఏమీ చేసుకోకర్లా, 60% డబ్బులు మీయే. అందులో నాకు ఇక్కడ ఏమైందనంటే 1,50,000 మీకు అక్కడ వేస్టేజీ కింద పోతే నా దగ్గర ఆ వేస్టేజీ 60,000 అయింది. మిగతా 90,000 ఏదైతే ఉందో కస్టమర్కి మిగులు. ₹1,00,000 నేను పెట్టాను పెట్టుబడి మీ దగ్గర, నాకు డబ్బులు రేపు అవసరం అవుతాయి. ఇది బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కుదువ పెట్టాలని వెళ్తాం, అతను ఎలా లెక్క కట్టాడు? టోటల్ పెట్టి 40 గ్రాముల దగ్గర మనం 6 గ్రాములు పెట్టి కొనుక్కున్నది. మీరు టెస్టింగ్కో గీటుకో టచ్కో రాదు కాబట్టి వాళ్ళు లోన్లు తాకట్లు ఎవరండి, మేమిస్తాం. ఏ రకంగానంటే మీరు ₹1,00,000 పెట్టి కొనుక్కున్నారు కదా, మీకు రిటర్న్ క్యాష్ 60,000 ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే క్యాష్ 60,000 రిటర్న్ అన్నాం కదా, ₹50,000 మేమే తాకటిస్తాం మా వస్తువుకి. మా బ్రాంచ్ లో ఎక్కడికి వెళ్ళిపోయినా సరే ఆ బ్రాంచ్ లో కొలవ పెట్టుకొని మీరు ₹1,00,000 పెట్టి కొనుక్కున్నారు, మీకు రిటర్న్ వచ్చేటోడికి ₹60,000 క్యాష్ వస్తుంది కదా, ఈ ₹60,000 ₹50,000 మేమే లోన్ ఇస్తాం. మళ్ళీ మీకు క్యాష్ వచ్చినప్పుడు విడిపించుకొని పట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా. లేదు డబ్బులే కావాలి, ఇంకా మాకు ఇంక వస్తువు వద్దు, మనకి బోర్ కొట్టింది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాడిస్తాం అని చెప్పి అన్నారనుకోండి, ₹60,000 డబ్బులు పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు మీరేం చేస్తారు దాన్ని? ఒకవేళ నేను మీకు నాకు వద్దు కుదువ, నాకు క్యాష్ ఇచ్చే, నేను ఇంత పెట్టాను అని అన్నాను అనుకోండి, మీరు దాన్ని ఏం చేస్తారు? మీరు ₹1,00,000 పెట్టుకున్నారు, ₹60,000 నేను క్యాష్ రిటర్న్ ఇచ్చేసాను అని అంటే ఎందుకు ఇస్తాను? ₹60,000 ఆ ₹60,000 తగ్గ గోల్డ్ దానిలో ఉంటది కాబట్టి అది నేను ఓపెన్ చేసుకుంటాను, దాన్ని మళ్ళీ గోల్డ్ ప్యూరిఫై చేసుకొని ఇంకో వస్తువుకి మాకు పెట్టుబడి అది కదా, అంతే కదండి. అది మళ్ళీ మీకు మీ గోల్డ్ మీకు వచ్చేస్తుంది, వస్తుంది. ఆ ₹60,000 పెట్టిన దానికి మీకు గోల్డ్ వస్తుంది కాబట్టి నేను 60,000 ఇస్తున్నాను, లేకపోతే ఇవ్వలేను కదా. ఇదే పని బ్యాంకర్స్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎందుకు చేయలేరు అని అంటే, మిక్స్డ్ అనుకోండి, టెస్టింగ్ వేస్తే దీనిలో 10% ఉందా 1% ఉందా గోల్డ్ అన్నది తెలుస్తుంది. ఇక్కడ పైన లేయర్లా ఉండటం వల్ల ఆ లేయర్కి మనం ఎప్పుడైతే టెస్టింగ్ చేస్తామో ఆ టెస్టింగ్కి రాదు. ఒకవేళ సరే టెస్టింగ్కి వచ్చేలాగా మనం ఐటమ్ తయారు చేసేమే అనుకోండి, అది ఫ్రాడ్ అవుతుంది. కట్టు బంగారం టెస్టింగ్కి అంటే టచ్కో మచ్చుకో వచ్చేలాగా తయారు చేస్తేనే అది మోసం, ఫ్రాడ్. టెస్ట్కి రాకుండా ఉంటేనే అది బంగారం కింద లెక్క. ఇప్పుడు టెస్టింగ్కి రావటం వల్ల ఏం జరిగిద్ది అనుకుంటున్నారు? నా దగ్గర ఉన్న 30 గ్రాముల వస్తువు ఏదైతే ఉందో నేను 5 గ్రాముల్లో తయారు చేశా, వాడు బయటికి వెళ్ళి ఆ 30 గ్రాముల్లో తాకట్టు పెట్టుకుంటే అది ఫ్రాడే కదా అవుతుంది. ఇప్పుడు హాల్మార్క్లో వెళ్తే ఇంత గోల్డ్ ఉంది, ఇంత ప్యూరిఫై అని చెప్పి ఈ 22 క్యారెట్ 24 క్యారెట్ చెప్తుంది కదా అప్పుడే. అవునండి. ఇప్పుడు హాల్మార్క్ అలాంటి కొలమానాలు ఏమి ఉండవా దీనికి? ఇంత గోల్డ్ ఉంది చెప్పడానికి? అదే ఇంత గోల్డ్ ఉందని చెప్పడానికి కొలమానం చెయ్యాలి అని అంటే గనక పైన లేయర్ని ఎగ్జామినేషన్ చేసుకునే టెక్నాలజీ మిషనరీలు కావాలి. ఇది ఏంటి అని అంటే మీ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎందుకు దాన్ని అడాప్ట్ చేసుకోవట్లేదు అనేది నాకు బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. మా దగ్గరేనా ఆ ఒక అనాలిసిస్ చేసే మిషనరీ ఏదైతే ఉందో మా దగ్గర లేదు. బట్ కాకపోతే మైక్రో లెవెలింగ్ అన్నది ఇంత లెవెలింగ్ అన్నది ఉంటది. ఆ లెవెలింగ్ తగ్గట్టుగా మేము ఎప్పుడైతే షీట్ వేస్తామో అది టచ్కి వచ్చేస్తుంది. టచ్కి ఎప్పుడైతే వచ్చిందో మిస్బిహేవ్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకెళ్ళిన వాళ్ళు ఏ రకంగా మిస్బిహేవ్ చేస్తారు? సార్ ఈ ఫీల్డ్ లో నేను ఒక 20 years నుంచి ఉన్నాను. ఒక 10 సంవత్సరాల కింద బ్యాక్ చూస్తే మీకు అంత ఊహ లేదు, మాకు అంత టాలెంట్ అంత జనరల్ నాలెడ్జ్ మాకు లేదు. మేము మా కస్టమర్లకి మేము చేసి ఇస్తున్నాం కదా అనుకున్నాం. మాకు 2-3 దెబ్బలు తగిలినాయి. ఏ రకంగా తగిలినాయి అంటే మా దగ్గర ఉన్న వస్తువు పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ బ్యాంకులోనో లంసమ్ లేదంటే తెలిసిన వాళ్ళ దగ్గర తాకట్లు పెట్టుకున్నారు. తాకట్లు పెట్టుకోవడం వల్ల అది ఇష్యూ అయిపోయింది మాకు. అది ఇదేంటిది తాకట్లు పెట్టుకోవడానికి వచ్చేలాగా గీటుకు వచ్చేలాగా ఐటమ్ వచ్చేస్తే రేపొద్దున్న ఇంకా పెద్ద తలకాయ పోట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి అప్పుడు దాకున్న గోల్డ్ క్వాంటిటీని ఏదైతే చేసామో, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఈ హారం ఉంది, ఇప్పుడు నేను 15 గ్రాములు అంటున్నాం కదా, అప్పుడు అక్కడ ఏం చేసామనంటే మంచి ఫినిషింగ్ అవటం కోసం 20-25 గ్రాముల దాకా వెళ్ళిపోయాం. అంటే ఒక లేయర్ని ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ చేసాం. ఇంకా చెక్కు చెదరదు, ఏ రకంగా చూసుకున్నా అది నెంబర్ 1 ఇంకా క్వాలిటీ కింద ఉండాలి అని. ఎప్పుడైతే అంత గోల్డ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ దానికి ఎప్పుడైతే చేసామో అది టచ్కి మచ్చికి వచ్చేది. అప్పుడు కానించి మేము ఏం చేసామనంటే గోల్డ్ క్వాంటిటీని తగ్గించి, మనకి గోల్డ్ క్వాంటిటీ తగ్గించడం వల్ల కస్టమర్కి కూడా అది ఈజీ ఉంటుంది. ఎందుకు అని అంటే తక్కువ తూకంలో ఐటము వస్తుంది, వాళ్ళ మన్నిక్ ఏదైతే ఉందో మన్నికేకి ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా
ఐటమ్ ఉన్నంత కాలం సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం. ఒక సర్వీస్ ఫ్రీ ఐటమ్ ఉన్నంతకాలం అంటే ఒక టైం లెంత్ లేకుండా మీరు ఐటమ్ మీరు కొనుక్కున్నారా, ఐటమ్ ఉన్నంతకాలం 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా సరే పూర్తి సర్వీస్ ఫ్రీ ఏ రకంగా ఇవ్వగలుగుతాం? ఆ ఐటెంలో ఆ డ్యూరబిలిటీ ఉండగలిగితేనే ఇవ్వగలుగుతాం. ఇవాళ రోజున పాలిష్ చేసినా సరే 2,000-3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే నా డౌట్ ఇక్కడ ఏంటంటే, అంటే ఇక్కడ నుంచి నాకు క్లారిటీ కావాల్సింది అంటే, ఇప్పుడు టచ్ అంటారు కదా, ఇప్పుడు మామూలుగా గోల్డ్ తీసుకుని వరుపు వేస్తారు, వేసిన తర్వాత దాని మీద యాసిడ్ వేస్తారు, యాసిడ్ వేసిన తర్వాత అది ఎన్ని టచ్లో బురుగు వస్తుంది కదా, ఆ కలర్ని బట్టి అది ఎన్ని టచ్లో ఉందో చెప్పేస్తారు. కానీ ఒక సొన్నకాడు చెప్పిన టచ్కి ఇంకోతను చెప్పిన టచ్కి తేడా ఉంటుంది. ఇతను ఇంత టచ్ ఉందని చెప్తే ఇంకొకరు ఇంకో టచ్ ఉందని చెప్తారు మాన్యువల్ గా. ఈ హాల్ మార్క్ మిషన్ వచ్చిన తర్వాత చెప్పడం కష్టం అయిపోతుంది, ఇంచుమించు ఈక్వల్ గా వస్తూ ఉంది. ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు మీ విజయవాడలో లేకపోతే గుంటూరులో ఎక్కడో ఒక చోట ఈ కట్టు బంగారం కొంటారండి, మీ దగ్గర వచ్చి అమ్మాలనుకుంటారు, మీరు తీసుకుంటారా? అదే అంటున్నానండి, బంగారం కట్టు బంగారం ఎక్కడ కొనుక్కున్నారో అక్కడే ఇవ్వాలి. మీరు పక్కకి వెళ్ళి ఇవ్వటం వల్ల మీరే అంటున్నారు చూసారా, ఒకళ్ళ దగ్గర ఉన్న టచ్ ఒకళ్ళ దగ్గర లేదు అని. దేంటది? బిజినెస్. అది 916 బంగారం కొనటం కూడా వ్యాపారమే కదా. వీడు ఇందులో ఇంత గోల్డ్ ఉందని తెలిసినా కూడా అంతకు ఇంకా తక్కువకే పెడతాడు రేటు. అంత తక్కువకు పెట్టినప్పుడు అక్కడ ఏమవుతుందంటే మాకు బ్యాడ్ అయ్యే విధానం ఉంటది, లేదా విషయం తెలియక దీనిలో గోల్డ్ లేదు అని అంటాడు. ఈ రెండు కూడా మేము కస్టమర్ల దగ్గరికి లూజ్ తీసుకునే ఉద్దేశం లేదు మాకు. మా ఐటమ్ ఏదైతే ఉంటుందో మేమే రిటర్న్ ఇస్తాం. బయట తాకట్లు పెట్టుకోకూడదు, బయట కరగకూడదు, బయట ఎవరికి అమ్మకూడదు. మా దగ్గర నుంచి మీరు వాడుకోవడానికి, మీకు నచ్చిన మోడల్ని మీ సాటిస్ఫాక్షన్ ని క్లియర్ చేయడానికి. అంటే 100 గ్రాములు పెట్టి ఒక 15 లక్షలు పెట్టి మనం కొనలేము, కానీ 10 గ్రాములు 1,50,000కి సేమ్ అదే ఐటమ్ని మనం వేసుకున్నాం అన్న సాటిస్ఫాక్షన్కి మనం రెడీగా ఉన్నాం. ఇప్పుడు దాన్ని క్లియర్ చేయడానికి 2 years బ్యాక్ అప్పుడు గోల్డ్ రేటు మీ దగ్గర ఒక 1 లక్ష రూపాయలు అయింది అనుకోండి, ఇప్పుడు 1 year కి పెద్ద పెరిగింది, కానీ ఆ రోజు రేట్ ప్రకారం మీ డబ్బులు మీరు ఇస్తారు. యాక్చువల్లీ ఏంటనంటే ఇది వరకు అనుకోండి గోల్డ్ టు గోల్డ్ రికవరీ ఉండేది. బట్ కాకపోతే ఇక్కడ మాకు పాయింట్ ఏం జరుగుతుందో చెప్పమంటారా? ఇక్కడ మేము పైన వాడేదంతా కూడా 24 క్యారెట్ గోల్డే వాడుతున్నాం. 24 క్యారెట్ ఎందుకు వాడాలండి? అందరూ 92 కదా వాడతారు, 92 లేకపోతే 22 క్యారెట్ కదా వాడేది అని అంటారు. 22 క్యారెట్ ఎందుకు వాడుతున్నాం? ఐటమ్ తయారవ్వాలి. 24 మెత్తగా ఉంటది, 22 ఏదైతే ఉందో రాగి కొంచెం బెంకం వస్తుంది కాబట్టి వస్తువు తయారవుతుంది. ఇక్కడ మా ప్రాసెస్ ఏం జరిగిందనంటే రాగి మెత్తగా ఉంది, బంగారం కూడా మెత్తగా ఉంటేనే రెండు కలిపి మనం మిషన్ లో వేసినప్పుడు రెండు సమానంగా సాగుతాయి. అదే బంగారం ఏదైతే ఉందో బెంకం ఎక్కువ ఉందనుకోండి, రాగి మెత్తన, బంగారం బెంకం ఎక్కువ, రాగి ముందు సాగిపోద్ది, బంగారం అక్కడే ఆగిపోద్ది. అంటే ఒక అడుగు పెట్టేమే అనుకోండి మెషిన్లో, పట్టెమో తీగ ఒక అడుగు పట్టేమే అనుకోండి, ఈ పైన ఉన్న బంగారం బెంకం ఎక్కువ ఉంది అంటే 22 క్యారెట్లు పెట్టడం వల్ల బెంకం ఎక్కువ అయ్యి అది 8 అంగుళాలు 9 అంగుళాలు వస్తుంది, రాగి మాత్రం 12 అంగుళాలు వచ్చేస్తుంది. అదే 24 వాడేమనుకోండి, రాగి అండ్ బంగారం రెండు మెత్తనే కాబట్టి రెండు సమానంగా సాగితే రెండు కూడా 12 అంగుళాలు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు మీరు క్యాష్కి బదులు క్యాష్ ఇస్తారా, గోల్డ్కి బదులు గోల్డ్ ఇస్తారా అనేది క్లారిటీ కావాలా? నేను క్యాష్ బదులు క్యాష్ ఇస్తున్నాను. అంటే మీరు 1,00,000 రూపాయలు పెట్టి నా దగ్గర వస్తువు కొనుక్కున్నారు సార్, ఆ ఐటమ్ కి 60,000 రూపాయల డబ్బులు నేను ఇచ్చేస్తున్నాను. అంటే ప్రతి 10,000 రూపాయల బిల్లు దగ్గర 6,000 రూపాయల డబ్బులు మీ, అంటే 4,000 రూపాయలు మాయి, మేకింగ్ ఛార్జెస్, తరుగులు, మజూరీలు, స్టోన్స్, బీడ్స్ అన్ని అందులోనే. అండ్ అలాగే ఐటమ్ ఉన్నంత కాలం సర్వీస్ కూడా ఫ్రీ. ఒక ఊడిపోయింది, స్టోన్ ఊడిపోయింది, రాగి లేదంటే బీడ్ ఏదైనా ఇరిగిపోయింది, వస్తువు ఇరిగిపోయింది, లేదంటే బట్ లేకపోతే ఏదైనా సమ్ ప్రాబ్లం వచ్చింది, నేను వేసిన షీట్ ఏదైతే ఉందో, నేనేం దేవుని కాదు, ప్రతి వస్తువు బాగుంటుందని నేను చెప్పలేను. ఇన్ని వందల వస్తువులో నా వస్తువు కూడా కంప్లైంట్ రావచ్చు. ఆ కంప్లైంట్ షీట్ లెగిసింది, అక్కడ గోల్డ్ రేక్ ఏదైతే ఉందో లెగిసినట్టు వచ్చింది, పూర్తిగా రూపాయి ఖర్చు లేకుండా సర్వీస్ ఫ్రీ, అందుకనే పెట్టాం అన్నమాట. ఇంకోటి, గోల్డ్ ఈ రోల్ గోల్డ్ వాడితే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్లాక్ అయిపోతుంది ఆ గోల్డ్ కూడా, అటువంటి ప్రాబ్లమ్స్ ఏం రావా దీనిలో వచ్చేటోడికి ఏమవుతుందని అంటే అండి, బంగారం ఏదైతే ఉందో పై లేయరింగ్ అంతా కూడా గోల్డ్ రావటం అండ్ కాపర్. ఇప్పుడు బయట బెంటెస్ ఏదైతే ఉందో అది వాడే మెటల్ ఎంతసేపు కూడా మీకు జింక్ వాడతారు, రేటు తక్కువ, కేజీ 200, 300 ఆ రేంజ్లో ఉంటుంది. దానివల్ల ర్యాషెస్ శాతం ఏదైతే ఉంటుందో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం వాడుతున్నాం, మనం ఎప్పటి నుంచో మనం మెయింటైన్ చేస్తున్న కాపర్ వాడుతున్నాం. మనం కాపర్ దాంట్లో తాగుతాం, కాపర్ దాంట్లో పెట్టుకొని చెందేవాళ్ళం, కాపర్ మన బాడీకి మంచిది, ఇలాంటి కాన్సెప్ట్లోనే కదా మనం ఉంది.
అందువల్ల మనం వాడేది కాపర్ కాబట్టి ఈ ర్యాషెస్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో 100లో ఒకరికో ఇద్దరికో తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా హ్యాపీగా వాళ్ళ బాడీ హిబ్జప్ని చేసుకుంటూ మంచిదన్నమాట, బాడీకే మంచిది అన్న టైప్లో తయారైంది. మనకు ఒక్కొక్క కడియం ఏమంటాం, కాపర్ కడియం దేనికోసం, ఎర్తింగ్ కోసం, లేదనంటే బాడీలో ఉన్న హీట్ తగ్గడం కోసం కూడా కాపర్ కడియాలు కూడా వేస్తారు, మనకి చెప్తా ఉంటారు కదా. ఆ రకంగా బయట దొరికే మెటల్ ఏదైతే ఉందో అది పూర్తిగా చీప్ మెటల్ వాడతారు కాబట్టి అది రకరకాలుగా తీసుకురావచ్చు దానికి వచ్చేటోడికి. సార్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా విన్నారు కదా, ఇది ఏ రకంగా బెనిఫిట్ అనుకుంటున్నారా, లాస్ అనుకుంటున్నారా, కస్టమర్లకి ఇది మంచిదా చెడా, అసలు కొనచ్చా కొనకూడదా అన్నది మీ జెన్యూన్ ఒపీనియన్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు వేసుకునేది గోల్డ్, అది రియల్ గోల్డా లేదా కట్టు గోల్డా? ఇది కట్టు గోల్డ్ అండి. ఇది కట్టు గోల్డా? కట్టు గోల్డ్. ఇది ఇంచుమించుగా 5-6 years నుంచి వాడుతున్నాను నేను. ఇక పైన చూసారా అరిగిపోయి పైన కాపర్ కూడా కొంచెం పైకి వచ్చింది చూసారా, ఇది కార్నర్ లో. ఈ మిగిలింది ఏదైతే ఉందో బంగారం కింద ఉంది చూసారా. ఇప్పుడు నేను చెప్పబోయే ఆన్సర్ ప్రతి మగవాడు ఏం కోరుకుంటాడంటే ఈ భార్య ఈ గోల్డ్ వేధింపుల వల్ల బయటకు పడాలని కోరుకుంటాడు. ఆమెను తీసుకుని వచ్చి ఇది సాటిస్ఫై అయితే మాత్రము మీ కాన్సెప్ట్ అద్భుతమైన సక్సెస్ అన్నట్టు లెక్క. ఓకే, ఎందుకంటే ఇక్కడ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అంతా అని చెప్పి. ఖచ్చితంగా ఇప్పుడు బయటకి చెప్పుకోవడానికి ఇది గోల్డే అని చెప్పడం వేరు, అది రియల్గా 22 క్యారెట్ గోల్డ్ కొనడం అనేది ఇంకో రకం వేరు. ఆ లేడీస్ ఆ మానసికంగా ఎలా తృప్తి పడతారు అనేది కూడా ఒక్కసారి వాళ్ళని ఒపీనియన్ తీసుకుంటారు. రేపే తీసుకొస్తా వాళ్ళని తీసుకురండి. ఇప్పుడు ఒక 916లో ఒక హారం చూసారు, అక్కడ ఆ హారానికి పెట్టే వేస్టేజీ అంటే అక్కడ పూర్తిగా పోతుంది. ఆ వేస్టేజ్ 10 గ్రాములు పూర్తిగా పోతుంది, ఆ రోజే పోతుంది. మిగతా 80 గ్రాములు ఏదైతే ఉందో మీరు పెట్టుబడి అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, వాట్ ఎవర్ ఏదైనా అనుకోండి. నాకు తెలిసి అయితే గనక అక్కడ పోయే వేస్టేజీతో మా ఐటమ్ కొనుక్కున్నారు, అక్కడ పెట్టే బంగారానికి బిస్కెట్ల కింద కొన్నారే అనుకోండి. 916 అయితే 2000 రూపాయల మార్జిన్తో కొంటారు, బిస్కెట్ అయితే కేవలం 20 రూపాయలు 30 రూపాయల మార్జిన్తో కొంటారు. అందరికీ తెలిసిందే. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే అక్కడ వేస్టేజ్ 10 గ్రాములు పోయింది అంటే 1,50,000 పోయింది. కానీ ఇక్కడ వేస్టేజ్ 1,50,000 కాదు 60,000 పోయింది. సేమ్ ఐటమ్ వచ్చింది, సేమ్ టు సేమ్ క్వాలిటీ వచ్చింది, సేమ్ ఫినిషింగ్ వచ్చింది. అది అన్నాళ్ళు మండుతుందో ఇది అన్నాళ్ళే మండుతుంది. అక్కడ ఇంకా సర్వీస్ దొరకదు, ఇక్కడ సర్వీస్ కూడా దొరుకుతుంది. 916 అయినా మీరు ఇంట్లో పెట్టుకొని 2 సంవత్సరాలు పక్కన పెడితే డల్ అయింది, కొత్త దానిలా మెరిసిపోదు. పాలిష్కి పట్టుకెళ్ళారనంటే 1,000-2,000 బిల్లు వేస్తారు. 916 బంగారానికి 22 క్యారెట్ బంగారానికి 2,000-3,000 మార్జిన్ వేసి మెరుగేసి ఇస్తాడు. కానీ ఇక్కడికి వచ్చేటోడికి మీరు ఎన్నిసార్లు సర్వీసింగ్ ఇచ్చినా ఫ్రీ. ఆ 2,000-3,000 ఇంకా ఛార్జెస్ అన్నదే లేదు. మొత్తానికి మోడీ గారి ఎఫెక్ట్ మిగతా జ్యువెలరీ షాపుల మీద ఏమో కానీ మీ మీద మాత్రము మీ యొక్క అభివృద్ధి కోసము 3 పూలు 6 కాయలు లాగా పనికొస్తుందిలాగా అనిపిస్తుంది. అది జనాలు తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు ఎందుకనంటే దీన్ని ఎంతసేపటికి బంగారం కింద చూస్తున్నారు. మేము 5 గ్రాములు పెట్టినా బంగారమే కదా, 10 గ్రాములు పెట్టినా బంగారమే కదా. ఇక్కడ సమస్య అంతా ఒక్కటే ఎక్కడ వస్తుందంటే గవర్నమెంట్ బ్యాంకులో పెట్టినప్పుడు కుదువ పెట్టుకోవడం తప్ప ఇబ్బంది తప్ప మిగతాది ఏం లేదు. మీరు ఆ 80 గ్రాములు ఐటమ్ని అయితే కుదవ పెట్టుకుంటారు, కానీ ఆ వేస్టేజ్ పోయిన 10 గ్రాములు కుదవ పెట్టుకోలేదు సార్. ఆ పోయిన 10 గ్రాములతోటే ఇక్కడ ఐటమ్ కొంటున్నారు. కానీ కుదవ ఆ 10 గ్రాముల్లో కావాలంటే నేను ఇస్తున్నాను, స్టోర్కి ఇస్తున్నాను కదా. చివరి ప్రశ్న, మీరు డబ్బుకి బదులు డబ్బు ఇస్తున్నారు కదా, 60% డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ రోజు పెట్టిన గోల్డ్కి బదులు గోల్డ్ ఇవ్వడానికి ఇబ్బంది ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది, ఏ రకంగా వస్తుంది, ఇది కూడా మనకు మెయిన్ పాయింటే. చూడండి, ఒక బ్యాంగిల్స్ మనం వాడాము 916లో చేయించుకొని 10 గ్రాముల బ్యాంగిల్ వాడామనుకోండి, అది ఒక 2-4 years తర్వాత తూకం వేయండి, ఎంత తగ్గిద్ది? తక్కువలో తక్కువ 10 గ్రాముల దగ్గర 200-300 మిల్లీ తగ్గిద్ది. ఇక్కడ కూడా సేమ్ అదే పొజిషన్ వచ్చింది. మనం ఒక 10 గ్రాముల వస్తువు ఏదైతే ఉంటుందో ఇది ఇంకా అరుగుదల ఎక్కువ వస్తుంది. ఎందువల్ల అంటే బంగారం మెత్తగా ఉంటుంది, మెత్తగా ఉన్నది బేగా అరుగుతుంది, గట్టిగా ఉన్నది కొంచెం హార్డ్నెస్ ఉంటుంది, బెంక ఉంటుంది. ఇక్కడ మాకు అరుగుదల ఏదైతే ఉంటుందో అది క్వాంటిటీ కింద వస్తుంది. ఆ అరుగుదలని కస్టమర్ని మీరు ఆ రోజున ఏదైతే ఉందో 5 grams దగ్గర అరుగుదల పోను, 1 గ్రామ్ పోయింది అరుగుదల, 2 గ్రాముల అరుగుదల పోయింది, మిగిలిందే గోల్డ్ ఉంది అని అంటే ఒక డిస్కషన్ కింద మారిద్దండి. మేము ఓపెన్గా చెప్పేస్తాం, ఈ అరుగుదలని మేము కౌంటింగ్ చెయ్యం. మీరు కస్టమర్ లఫ్ అండ్ టఫ్ ఎలాగైనా వాడుకోండి, ఎంత అరగదీసేసేయండి. మేము ఇచ్చేదైతే కనుక మీ బిల్లింగ్లో 60% క్యాష్ ఇచ్చేస్తున్నాం అన్న ఓడ్ని తీసుకురావటం వల్ల డిస్కషన్స్ ఏదైతే ఉన్నాయో మాకు తక్కువ అవుతాయి. ఈ అరుగుదల విషయంలో ఏదైతే ఉందో కంపెనీ లాస్ అది అండి. ఏదైనా సరే బిజినెస్
లాస్ వచ్చే కాన్సెప్ట్లోకి ఉంది అనుకోండి, దాన్ని రైట్ వేలోకి తీసుకురావాలి. బయట దాంతో పోల్చుకుంటే అక్కడ 10 రూపాయలు ఖర్చు అవుతాయి, ఇక్కడ 4 రూపాయలు. నేను ఆల్రెడీ తక్కువ మార్జిన్లో చేస్తున్నా, అక్కడైతే 10 రూపాయలు ఖర్చు అవుతుంది వేస్టేజీ కింద, కానీ ఇక్కడ నా దగ్గర 4 రూపాయలే ఖర్చు అవుతుంది వేస్టేజీ కింద. అలాంటప్పుడు ఇంకా ఈ అరుగుదలని కూడా మనమే హ్యాండిల్ చేసుకోవటం వల్ల అది లాస్లోకి వెళ్తుంది. అందుకోసమే పెరిగిన రేట్ని కంపేరింగ్ చేయట్లేదు. అందువల్ల ఈ 60% క్యాష్ని ఇచ్చేయటం వల్ల హ్యాపీగా ఉంటుంది. మాకు రీజనబుల్ ఉంటుంది, కస్టమర్కి కూడా రీజనబుల్ ఉంటుంది. త్రినాథ్ గారు, ఒక 2 డౌట్స్ హోల్ ఎపిసోడ్లో. ఓకే. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర కొన్న బంగారము మీ దగ్గరే అమ్మాలంటున్నారు. అవును సార్. అప్పుడు మీరు ఈ వ్యాపారంలో ఉంటారు, ఇదే షాప్లో ఉంటుందని చెప్పి నమ్మకం ఏంటి? మంచి పాయింట్ సార్. ఎందుకనంటే బయట ఎక్కడ ఇది కొనరు, మేమే తీసుకోవాలి. అందుకోసమే నేను ఎక్కడ ఏ స్టోర్ పెట్టినా సరే ఆ స్టోరే కాదు, ఆ ప్రాపర్టీ కూడా నా సొంత ప్రాపర్టీస్. అంటే ఈ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో నా సొంత బిల్డింగ్లు. రాజమండ్రిలో అయినా ఎక్కడైనా సరే మనం స్టోర్ పెట్టామనుకోండి, సొంతంగా పెట్టుకోవటం వల్ల దానికి పెట్టే 4-5 లక్షల రెంట్ ఏదైతే ఉందో అది పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మేము ఇక్కడే బిల్ చేసుకుంటూ ఉంటాం. మూడో పాయింట్, కస్టమర్కి 60% గోల్డ్ ఏదైతే దానిలో ఉంది కాబట్టే అది మన్నిక బాగా పెరుగుతుంది. 4-5 ఏళ్ళైనా, సంవత్సరమైనా, లేదా 10 సంవత్సరాలైనా లైఫ్ టైము ఎందుకు ఉంటుంది? మనం పెట్టాం కాబట్టి బంగారం ఉంటుంది. మీరు ఇస్తున్నారు, దాని నుంచి నేను గోల్డ్ తీసేస్తున్నాను, ఇంకా నాకు ప్రాబ్లం ఉంది. నా పర్సంటేజ్ ఏదైతే ఉందో నేను ఫస్టే 4% నేను తీసేసుకున్నాను కదా, అవును, నాకు హ్యాపీగా నడిచిపోద్ది. ఇంకా 2 డౌట్స్. ఇప్పుడు ఇది కొందాం అనుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో బంగారం అచ్చం 22 క్యారెట్ 24 క్యారెట్ ఒక 10 గ్రాములు పడ్డాయి అనుకోండి. ఇప్పుడు మరుసటి రోజు వచ్చి నాకు వద్దు సార్, నా డబ్బులు నాకు ఇవ్వాలి అంటే నేను ఎంత పెట్టాను, ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు పెట్టాను అనుకోండి, నాకు ఎంత ఇస్తారు మీరు? ఇప్పుడు రేపే, ఈ రోజు కొన్నాను, రేపే తీసుకొచ్చాను. బిల్లింగ్ అయిన తర్వాతే కనుక 60% వస్తుందండి క్యాష్. మీరేమనుకుంటున్నారంటే దానిలో గోల్డ్ 10 గ్రాములు పెట్టాం కదా, 10 గ్రాములు పెట్టి కొన్నాం కదా, మరి 10 గ్రాములకి 10 గ్రాములు వచ్చేయాలి కదా అని అంటారు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మీకు నేను సేలింగ్ 10 గ్రాములు, కానీ దానిలో నేను స్పెండ్ చేసింది 5 గ్రామ్స్ గోల్డ్. నేను 10 గ్రాములకి మీకు అమ్ముతున్నాను, కానీ దానిలో నేను పెట్టింది 5 గ్రాముల బంగారమే పెట్టాను. ఆ 5 గ్రాముల బంగారం ఓపెన్ చేయడానికి మినిమం 3 డేస్ టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది? పై బంగారం కిందే అలాగే షీట్ కింద వచ్చేయాలి. లోపల ఉన్న కాపర్ ఏదైతే ఉందో నీళ్ల కింద కరిగిపోయి బయటికి రావాలి. అంటే ఒక యాసిడ్ లో వేసి వదిలేసేమే అనుకోండి, పై బంగారం అలాగా తేలిపోయి లోపల ఉన్న కాపర్, ఒక యాసిడ్కి బంగారం తప్ప ఇనుము, ఇత్తడి, రాగి ఏదైనా సరే మెల్ట్ అయిపోద్ది, అంటే ఉడికేస్తుంది, ఉడికేసి నీరైపోద్ది, కానీ బంగారం అవ్వదు. అలాగా ఒక 3 డేస్ వదిలిస్తే అప్పుడు పైన బంగారం కింద, రాగి కింద సపరేట్ అయిద్ది అనమాట. సపరేట్ అయితే గోల్డ్ తీయగలుగుతాం దాని నుంచి. ఈ 5 గ్రామ్స్ గోల్డ్ తీయడం కోసమే ఈ కాన్సెప్ట్ అండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు గోల్డ్ కొనొద్దని చెప్పారు కాబట్టి మీరు దీంట్లో టర్న్ అయ్యారా, లేకపోతే దీంట్లో కట్టు బంగారంలో మీద ఎక్స్పీరియన్స్ ఉందా? సార్, ఇందులో 20 సంవత్సరాల నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నా. దగ్గరగా నా కస్టమర్లు ఒక 25,000 కస్టమర్స్ ఉన్నారు. ఇంకొక 6 నెలలు సరిపడగా నాకు పని ఉంది సార్. చెప్పాలనంటే ఇది నేను ఇప్పుడు మొదలుపెట్టింది కాదు. గ్రాము 1800 రేటు కానించి నేను ఉన్నానండి దీనిలో. ఇవాళ రోజున గ్రామ్ వచ్చేటోడికి 15,600 అయింది, 16,300 ఉంది ఇవాళ ప్రజెంట్ రేట్ అయితే. మిమ్మల్ని ఏమని పిలుస్తారు మీ ఫ్రెండ్స్? కట్టు బంగారం త్రినాథ్ అంటారా, లేకపోతే ఇంకేమని పిలుస్తారు? కట్టు బంగారం త్రినాథ్ అంటారు. నా పేరు ఇంకా మా ఇంటి పేరు దుద్దుపూడి తీసారు, కట్టు బంగారం త్రినాథ్ అన్న పాయింట్ నే తీసుకొచ్చారు. మీ మీద మీ ఫ్రెండ్స్ ఎలాంటి మీమ్స్ చేస్తుంటారు? నువ్వు గోల్డ్ కాదు, గోల్డ్ లాగా ఉంటే గోల్డ్ అంటారా? అంతే కదండి, గోల్డ్ లాగా ఉంటే గోల్డ్ నేను సరదాగా అంటుంటారా? అంటుంటారు ఇలా అంటారు. ఖచ్చితంగా అంతే అండి. గోల్డ్ కాదు ఇది, గోల్డ్ లా ఉంటే గోల్డ్ అంటే కట్టు గోల్డ్. మీ మీద కూడా అలాంటి సెటర్ చేస్తారు? అంతే అండి, కట్టు గోల్డ్ త్రినాథ్ అన్నదే సెట్టారు. సార్, థ్యాంక్ యూ సార్.